లేదని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టేది. దాంట్లో ఏం పెట్టాను, అధినేత ఆజ్ఞలను తప్పకుండా శబ్దావిష్కరణ పెట్టాను. అంటే అర్థం ఏంటి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో మాట్లాడతానికి ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్ సోషల్ మీడియా దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంతేనా? అంతే కదా. నేనైతే అనుకోను సార్, బెస్ట్ నా బాస్ ఆయనే కదా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే. జర్నీ కూడా వరకు హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాసే. బాస్ ఈజ్ గ్రేట్. అంతేనా? యాక్టివ్గా ఉండొచ్చు అనుకున్నాను మీరు పెట్టిన పోస్ట్లో. నేను పెట్టినది యాసేజ్ ఉంది. అందుకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది. దాంట్లో కుదించి తెల్లారితో పెట్టింది. అందుకంటే నా దగ్గర క్వశ్చన్ మీ దగ్గర మీ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం నేను చెప్పాను. అది దాంట్లోనే ఉన్నాను. దాంట్లో మీరు అటు వేసుకుంటారా, ఇటు వేసుకుంటారా, డబ్ల్యూటీ లెఫ్ట్ సైడ్ రైట్ సెంటర్ రైట్ బ్యాక్ మీరు ఇవ్వనందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన కొందుకి మీ విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి 12 గమనిస్తున్నాను. నేను ఇవాళ మాట్లాడి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత 2 నెలల తర్వాత మీరు కరెక్ట్ మాట్లాడారని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. అవును సార్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. నాకు నిజమే సార్, అది కరెక్ట్. అందుకే నేను మాట్లాడని చెప్పాను. ఏంటి చెప్పే అదే నేనేం పెట్టాను. అధినేత ఏం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా అదే పాటిస్తానని చెప్పాను. నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్న తెల్లదోన 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి మీరు చేసుకోండి. అంతేగాని ఇంక కొత్త క్వశ్చన్ అడగదు. చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి. ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా. నా ఒక్కడి నిర్ణయం కాదు కదా. నేను పనిచేసేది ఇక్కడ ప్రజల కోసం. వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం, నా సొంత నిర్ణయం. ఓకే సార్.